ఎంత ఎత్తుకెదిగిందో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక ముఖ్యమంత్రి ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక నిర్మాతను భుజంతో మోశాడు. సినిమా ఇండస్ట్రీకి అంతకన్నా ఏం గౌరవం కావాలి? ఒక మనిషిగా పుట్టడం, మనిషిగా పుట్టిన వాళ్ళందరికీ సమానం. కానీ ఒక మనిషి పోయిన తర్వాత కూడా కలకాలం గుర్తించుకోవటం ఆ మనిషి చేసిన పుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందులో నాకు తెలిసినంతలో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు, శోభన్ బాబు, ఎస్వి రంగారావు గారు మహామహులు. అందరితో సమకాలికుడు. ఇప్పటి వరకు 88 సంవత్సరాలు జీవించి 88వ సంవత్సరంలో కూడా రియల్ హీరోగా పైకి వెళ్ళిన మహానుభావుడు రామోజీరావు. ఆయన గురించి పర్సనల్గా దగ్గరికి వెళ్తే ఎంత మంచి మనిషో ఆయనకి బాగా దగ్గర పరిచయం ఉన్న పరుచూరి వాళ్ళ గారికి, వాళ్ళ నాన్నగారికి. నేను పరుచూరి వాళ్ళ నాన్నగారు ప్రియా పికిల్స్లో రాఘవయ్య గారు, ఆయన దగ్గర రామోజీరావు గురించి చాలా తెలుసుకున్నాను. నాకు 1982లో ఒక విమానం ఎక్కినప్పుడు నా పక్క సీట్లో ఆయన పరిచయం, అదే రామోజీరావు నాకు పరిచయం దాదాపు 42 ఇయర్స్ క్రితం. ఆ పరిచయం చివరి రోజు వరకు నాకు అంటే నా పర్సనల్గా ఆయన ఏమనాలంటే వైట్ పేపర్ మీద సంతకం పెట్టి మీ ఆస్తి మొత్తం నాకు ఇవ్వండి అంటే నాకు రాసి పంపించే అంత దగ్గరయ్యాను. ఆ మహానుభావుడిని ఎంత చెప్పినా అంటే నేను ఆయన గొప్పని కాదు, ఆయన ఎంత ఎదిగినా సరే నేల మీద నడిచే వ్యక్తి ఆయన రామోజీరావు. ఎప్పుడు ఆయన జీవితంలో ఒక అబద్ధం ఆడారగరు. ఒకళ్ళని మోసం చేయాలని తెలియని వ్యక్తి అతను. ఒకళ్ళ సొమ్ము తీసుకుందామని తెలియదు. తన శక్తితో తనకు పైకొచ్చి 10 మందిని పోషించుతాం అనే ఒక్క భావనే ఆయన ఈ స్టేజ్కి రావడానికి కారణం. ఆయన డిసిప్లైన్, ఆయన సిన్సియారిటీ, ఆయన ఆనెస్టీ. 1% వచ్చినా చాలు, 1% వచ్చినా సరే మన జీవితంలో నిశ్చింతగా బతకగలం. అట్లాంటి మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకోవటంలో సినిమా ఇండస్ట్రీకి ఆయన ఈనాడు పేపర్ ఉండనివ్వండి, రామోజీ ఫిలిమ్స్, ప్రియా పికిల్స్, షిప్పింగ్ యూనిట్స్ చాలా ఉన్నాయి ఆయనకి. మనకు తెలియని యూనిట్స్ కూడా చాలా ఉన్నాయి ఆయనకి. అయినా సరే మన సినిమా అంటే ఆయనకి ఎంత ప్రాణమో మీ అందరికీ తెలుసు. ఒకసారి చిన్న నిర్మాతలు అందరినీ తీసుకెళ్తే ఆయన దగ్గరుండి ఆయన చేతితో వడ్డించి మీకేం కావాలని ఆప్యాయత పలకరించారు. ఇవాళకి మీ అందరికీ తెలుసు, రామోజీ ఫిలిం సిటీకి మనం ఎవరన్నా అడుగు పెడితే అది మన సొంత ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, కానీ అది పరాయిగా ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆ సంగతి. ఆ రామోజీ ఫిలిం సిటీ అడుగు పెట్టగానే ఒక రకమైన నిండు ధైర్యం. దానికి కారణం రామోజీరావు. మనిషి అన్న తర్వాత వెళ్ళిపోవాల్సిందే, తప్పదు, అది మన చేతిలో ఉండదు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 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 రోజు రోజుకి ఆయన ఖ్యాతి మెరుగుపడుతూనే ఉంటుంది. ఆయన లేరని ఆ ఒక్క భావం కూడా ఉండకూడదు. ఆయన అంత ఆర్గనైజ్ చేశారు. అంచేత మిగతా బిజినెస్లో ఆయనకు ఉన్నాయండి, అది డిఫరెంట్. బట్ ఆయన ఒక మానవ రత్నం. రేపు భారతరత్న ఇచ్చినా కూడా ఆ భారతరత్న కూడా ఆయన ఈక్వల్గా ఉంటారు తప్ప ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు. ఆయన ముందు మానవ రత్నం నాకు తెలిసినంత వరకు. అంచేత సినిమా ఇండస్ట్రీకి ఇంకా ఎన్ని యుగాలు ఉన్నా సరే ఆ మహానుభావుని మర్చిపోలేము. ప్రపంచంలో పెద్ద స్టూడియో కట్టాడు. మన తెలుగు వాళ్ళందరికీ గౌరవం. ఎక్కడికి వెళ్ళినా రామోజీరావు అనే పేరు బ్రాండ్ ఉంటే చాలు, వాళ్ళు పనిచేసే స్టాఫ్కి కూడా ఎంతో రెప్యుటేషన్ ఉంటుంది. ఆయన పేరు చెబితేనే ఒక రకమైన మనకి ఒక ధైర్యం పులకింత. దానికి కారణం ఆయన చేసే కష్టం, ఆయనకున్న ఆనెస్టీ. అంచేత మనం సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన లాంటి గొప్ప మనస్తత్వం 1% వచ్చిన చాలని నా అభిప్రాయం. అంచేత దయచేసి ఆ మహానుభావుడిని నించొని ఒక 2 నిమిషాలు అందరూ స్మరించుకుందామని నా విజ్ఞప్తి. రామోజీరావు గారు ఫైనల్గా ఆయన లేరు. ఆయన లేకపోతే మనుషులే కాదు, ప్రతి ఒక్కళ్ళు, తెలుగు వాళ్ళే కాదు, ఇండియన్సే కాదు, ప్రపంచం మొత్తం బాధపడుతుంది ఆయన లేరని. వాళ్ళ కుటుంబానికి మన సినిమా ఇండస్ట్రీ తరఫున, మనందరి తరఫున ఆయన భావాలు వాళ్ళు కొనసాగిస్తారు. కొనసాగించేంత ఉత్తములుగా వాళ్ళ బిడ్డల్ని, మనవరాళ్ళని, కొడుకులను కూడా తయారు చేశారు. మీ అందరి
ఆ బిడ్డలకి, ఆ కుటుంబానికి, ఆ సంస్థకి ఉండాలని రామోజీరావు గారిలో మీ అందరితో పాటు నేను కూడా ఒకడిని. థ్యాంక్ యూ. ఒక గుర్తింపు తీసుకొచ్చిన లెజెండరీ పర్సనాలిటీ రామోజీరావు గారు లేకపోవడం నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దురదృష్టం. మద్రాసులో ఎన్నో స్టూడియోలు, ఎంతో గొప్పగా ఉన్న ఫిలిం ఇండస్ట్రీ మద్రాసులో సినిమా అంటే మద్రాసు లేకపోతే బాంబే అనే స్టేజ్లో అందరూ మద్రాసు నుంచి ఇక్కడికి తరలి వచ్చిన సందర్భంగా అక్కడొక స్టూడియో ఎక్కడెక్కడో స్టూడియోలు ఉండేవి చాలా దూరంగా. అలాంటి అందులో కొన్ని మూసేశారు కూడా, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ఇచ్చినవి కూడా మూసేశారు. అటువంటి స్టేజ్లో సినిమా అంటే పెద్ద గొప్పగా అంత డీప్ అవగాహన లేకపోయినా సినిమాల గురించి, సినిమా ఇండస్ట్రీలో వచ్చే లాభాల గురించి, చాలా లాభాలు వస్తేనే చేసే ఈ ఇండస్ట్రీలో ఆయన ఇవన్నీ ఆలోచించకుండా రామోజీ ఫిల్మ్ సిటీని 96లో స్థాపించినప్పుడు అంత పెద్దదా 1600 ఎకరాలు సుమారుగా, అది అంత పెద్దది ఆయన నిర్మిస్తున్నాడు, ఏంటి దాంట్లో ఉంది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇండస్ట్రీ అందరినీ ఆయన అంతా రెడీ అయిన తర్వాత ఇన్వైట్ చేశారు. ఇదే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఆయన కబురు చేసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అందరిని ఇన్వైట్ చేశారు. సితారా హోటల్లో కూర్చోబెట్టి అన్నీ చూపించిన తర్వాత అడిగారు, ఎలా ఉంది మా స్టూడియో అని. నిజంగా మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అది చూసిన తర్వాత. ఎంత గొప్పగా అంటే ఒక సిటీ ఉంది, ఒక రాజప్రాసాదం ఉంది, హైకోర్టు ఉంది, పల్లెటూరు ఉంది, కోనసీమ ఉంది, మొత్తం ఎంటైర్ ఒక సినిమాకి కావాల్సిన ప్రతిదీ అక్కడ క్రియేట్ చేశారు. అక్కడ సినిమా చేస్తే మనం ఎక్కడికి అవుట్డోర్కి వెళ్ళక్కర్లా న్యాయంగా. చాలామంది అవుట్డోర్కి వెళ్తారు కానీ అన్ని ఫెసిలిటీస్ అక్కడే ఉన్నాయి, అక్కడే చేయొచ్చు, అక్కడే సినిమా బయటికి తీసుకోవచ్చు. అటువంటి స్టూడియోని చూసి అందరూ స్టన్ అయిపోయారు. అందరినీ ఆయన పేరున అడిగారు, ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి, అలా నన్ను కూడా అడిగారు. బహుశా నేను అప్పుడు ఇక్కడ సెక్రటరీ అనుకుంటా. అడిగితే రామోజీరావు గారు చాలా ఆశ్చర్యం. అప్పటికి నేను అమెరికాలో కొన్ని స్టూడియోలు చూసా, యూనివర్సల్ స్టూడియో కానీ కొన్ని స్టూడియోలు చూసి అవి అంత గొప్పగా ఉన్నాయని ఆశ్చర్యపోయిన రోజులు. అటువంటిది నేను ఇది చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోయా. చాలా గొప్పగా ఉంది రామోజీరావు గారు. నెక్స్ట్ జనరేషన్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఈ జనరేషన్స్ టుగెదర్ మీ దాంట్లో షూటింగ్ చేయాలి, అంత గొప్పగా ఉంది, అన్ని ఫెసిలిటీస్ మీరు కల్పించారు, చాలా నిజంగా మీకు అభినందనలు తెలుపుతున్నాను ఇండస్ట్రీ తరఫున అని చెప్పంటే భుజం మీద తట్టి ఒక చిన్న నవ్వారు. చాలా సింపుల్ అన్నట్టుగానే నవ్వారు. నిజంగా చూస్తే ఆ తర్వాత బాహుబలి లాంటి సినిమా తీయాలంటే అటువంటి స్టూడియో కాబట్టి వీలైంది. అలాంటి సినిమాలు అనేక గొప్ప సినిమాలు అక్కడ తయారైనాయి. ఆయన కూడా అంతకన్నా ఎక్కువ గొప్ప సినిమాలు తయారు చేశారు. అటువంటి రామోజీ గారు ఈ రోజు లేకపోవటం నిజంగా ఫిలిం ఇండస్ట్రీ దురదృష్టం. అయితే ఆయనకు ఒక గొప్ప ఆనందకరమైన రోజు ఏంటంటే అక్కడ ప్రభుత్వాలు మారటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గొప్పగా సంతోషించే రోజు. అలాగే ఆయన సంతోషించి కన్నుమూసుంటారని నేను అనుకుంటున్నాను. ఆ రోజు ఆయనకి అటువంటి శుభవార్త తెలిసి ఆయనకి చాలు నా పోరాటం. నిజంగా అందరికన్నా ఎక్కువ, ప్రజలందరికన్నా కూడా ఎక్కువ పోరాటం చేసిన ఆయనే, ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చింది ఆయనే. అటువంటి రామోజీరావు గారు ఆ మంచి వార్త విన్న తర్వాత సెలవు తీసుకోవటం నిజంగా కాకతాళీయమైన దురదృష్టం, అందరూ విచారించదగ్గ విషయం. ఆయనకి, ఆయన కుటుంబానికి, అందరికీ సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రామోజీరావు గారితో మాకు 2 రకాల అనుబంధాలు. ఇందాక చదలవాడి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మేము రామోజీరావు గారి సినిమా మౌన పోరాటం రాసింది 1989లో. కానీ మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరు ప్రియా పచ్చళ్ళ కంపెనీలో వాళ్ళిద్దరూ పనిచేసేవారండి. ఇప్పుడు మీరు తింటున్న ప్రియా పచ్చళ్ళన్నీ మా అమ్మగారిదే మొత్తం, అదంతా కూడా. ఆవిడ ఏ కిలోకి ఏదేది వేయాలి అనేది అలా కాగితం మీద రాసిచ్చి ఎప్పటికీ కూడా ఆ పచ్చళ్ళలో మా అమ్మగారిదే నడుస్తుంది. కాబట్టి ముందు అనుబంధం మా అమ్మగారి, నాన్నగారు. మేము మౌన పోరాటం దాకా వారితో కలిసి పనిచేయలేకపోయేవాడిని. ఎందుకంటే మీకు తెలుసు 1982-83లో సక్సెస్లు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఒత్తిడి, సంవత్సరానికి 20-30 సినిమాలు. ఆయనకి అలా కుదరదండి.
ఆయనకి రావాలి, కూర్చోవాలి, వినాలి, రాయాలి, 1-2 సార్లు రాసి బైండ్ ఇవ్వాలి. అంత ఇచ్చే పరిస్థితి లేని సమయంలో అలా. కానీ ఈ మౌన పోరాటానికి మాత్రం అంటే అద్భుతమైన సినిమా అంతకు ముందే తీశాడండి ఆయన. ప్రపంచం అంతా ఒకసారి నిస్తేజం అయిపోయిన సినిమా ప్రతిఘటన. అసలు ఆ సినిమాతోనే సినిమా అంటే కేవలం వినోదం కాదు, విజ్ఞానం కూడా, ప్రజల్లో మార్పు తీసుకురావాల్సింది ఈ సినిమా ప్రపంచమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని ఆయన సినిమా ప్రపంచానికి అందించాడండి ప్రతిఘటనతో. ఆ తర్వాత ఎవరో ఒక అమ్మాయి, ఆవిడ చిన్న అన్యాయానికి గురైతే మౌన పోరాటం చేసి ఆ అమ్మాయి గెలిచినటువంటి ఒక పేర అది చూసి మోహన్ గాంధీ గారిని దర్శకుడిగా పెట్టి మమ్మల్ని పిలిపించి, ఇది మీరు రాయాలి, ఆర్డర్ వేయండి అంటే, సార్ ఎంత ఉంది మాకు తెలియదు, ఇది ఎంత ఉన్నా అది వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయేలాగా తయారు చేయాలి అన్నప్పుడు ఆ మౌన పోరాటం సినిమా మీలో చాలామంది చూసి ఉంటారు. అది ఒక అద్భుతం అండి. అంతే, ఒక చిన్న డౌన్ ట్రాడన్ లేడీ అంత పోరాటం చేస్తుందా, అలా గెలవగలదా, ఇది నిజమేనా అని ఎవరు అడగలేదండి. అది నిజమే అని నమ్మారండి. అలా ఆ చివరిలో కాసేపు తడబడ్డామండి. వాళ్ళిద్దరిని కలిపిన తర్వాత నా బిడ్డని అతను ఒప్పుకున్నాక ఆ భార్యాభర్తలతో కలిపి ముగిద్దామండి అంటే ఆయన ఒప్పుకోలే. క్వశ్చన్ లేదు, ఆయన వెళ్ళిపోవాలంటే ఆ పాపను తీసుకుని ఆయన వెళ్ళిపోతా ఆ లాస్ట్ షాట్ వేయించాడు. ఆ తర్వాత ఇంకా 4-5 సినిమాలు రాసామండి. బట్ ఈ సినిమా అనేది మౌన పోరాటం మాకు జీవితంలో అంటే, నీ వెనకాల ఏమున్నాయి సినిమాలు అంటే, మనం ఈనాడు ఒకటి, మౌన పోరాటం ఒకటి, ఇట్లా మేము రాసిన 400 సినిమాల్లో 10 సినిమాలు చెప్పుకోగలమండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా దాన్ని మెచ్చింది. అలాంటి సినిమాల్లో 2 వారి దగ్గర వచ్చినాయి. అంచేత పత్రికా ప్రపంచం అండి ముందు. నాక్షరహ అక్షరహ, క్షరము లేనిది అక్షరము అంటే నాశనము లేనిది అక్షరం. ఆయన అక్షర యోధుడు. అక్కడ పెట్టుకుంటాం మనం హెడ్డింగ్ లైన్ని. అక్షరాన్ని ఆయుధంగా చేసి, అక్షరం బాణంగా వెళ్ళి కొట్టడం ఏంటండి అసలు? ఎవరైనా కొట్టగలరా? ఆ ధైర్యం ఉండాలిగా ముందు. నేనేమైపోతానో, నా పేపర్ ఏమైపోతుందన్న భయం ఉంటుందిగా. అవేమీ కూడా లేకుండా ఒక అద్భుతంగా పత్రికా ప్రపంచంలో ఈనాడు అనేది వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంచలనమైన మార్పు మిగతా పత్రికల్లో కూడా అప్పుడు చాలా ఉండేయండి. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్రప్రదేశ్, ఇలా మాకు చాలా ఉండేవి మా పత్రికలు. కానీ గవిక్కిరి అరే పేపర్ చూసావా ఇదంటే ఏమనేవారు తెలుసా అండి? ఈనాడులో పడిందా అని అడిగేవారు. అంటే ఈనాడులో ఉంటే నమ్మండి అని. ఎంత విశ్వాసాన్ని సంపాదించాడు మహానుభావుడు. హ్యాట్స్ ఆఫ్ అండి ఆయన. అలా ఒక పత్రికలో, ఒక టీవీలో వచ్చిన వార్త నిజము అని అంటే ఆ టీవీలో వచ్చిందా, ఆ పత్రికలో వచ్చిందా అనేంత గొప్ప సంపాదించి 88 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో తప్పు అంటే ఏంటో తెలియకుండా, అసత్యము అంటే ఏంటో అర్థం తెలియకుండా, నీతి నియమాలతో బ్రతికినటువంటి మహానుభావుడు మాకు భీష్మాచార్యుడు ఆయన. అటువంటి భీష్మాచార్యులు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరి పక్షాన, మన పత్రికేయ ప్రపంచం పక్షాన, మన సినిమా ప్రపంచం పక్షాన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరియు 24 క్రాఫ్ట్లు అనగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, రైటర్స్ అసోసియేషన్, అన్ని అసోసియేషన్లు నిర్వహిస్తున్న రామోజీరావు గారి సంస్మరణ సభకి ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అంటే ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి
ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి అనేక మంది అనేక ఆయుధాలు తీసుకొని ఉంటారు. సినిమా కొంతమంది, నాటకం కొంతమంది, అలాగే పత్రికలు ద్వారా ఇలా రకరకాల ఆయుధాలు తీసుకుంటారు. బహుశా రామోజీరావు గారు ఉన్న ఆయుధాలను అన్నిటినీ ఉపయోగించి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. ఎందుకంటే వారి ఈనాడు పేపర్ ద్వారా బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పొద్దున్నే లేచి ఈనాడు పేపర్ చదవకపోతే ఆ రోజు సరిగ్గా లేదు అన్న ఫీలింగ్ ఉన్న చాలా కోట్ల మంది, వందల మంది, లక్షల మంది ఉన్నారు. అంటే ఒక పత్రిక ద్వారా ఇంతటి సామాజిక చైతన్యాన్ని తీసుకురావటం, ఒక పత్రిక ద్వారా చైతన్యాన్ని తీసుకురావటమే కాదు, బహుశా 1982, 83లో ఈ రాష్ట్రంలో 2 పార్టీలే ఉండేవి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 కమ్యూనిస్ట్ పార్టీలు. కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకన్నానంటే రామోజీరావు గారు మొట్టమొదటిసారిగా ఒక పేపర్ పెడదాము, ఒక ఇది చేద్దాము అంటూ వారు పనిచేసింది వామపక్ష పార్టీలు ఉన్న విశాలాంధ్ర పేపర్లో చేస్తూ అక్కడున్న చెట్టీశ్వరరావు గారిని సలహాలు తీసుకొని అక్కడి నుంచి ఈనాడు పేపర్ మొదలైంది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే ఒక రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ, ఒక మహానాయకుడు పెట్టిన కొత్త పార్టీ రావటానికి కానీ, ఆ పార్టీ ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి కానీ ఇంతటి మార్పుకి కారణమైన మహానుభావుడు రామోజీరావు గారు. అలాగే ఒక్క పేపర్ ద్వారానే కాదు, వారు ప్రచురించిన మంత్లీస్, ఆ చతుర కానీ విప్పులు కానీ, వాటి ద్వారా ఎందరో రచయితలు మూలబడ్డ వాళ్ళ రచనల్ని, వాళ్ళు ఈ సమాజానికి చెప్పాలనుకున్న విషయాల్ని ఆ పుస్తకాల ద్వారా ప్రజలకు తెలియజేసే పని చేశారు. అలాగే సినీ ప్రపంచంలోకి నిర్మాతలందరికీ సినిమాలు తీస్తే ఇలాంటి సినిమాలు తీయాలి అని వారితో పర్సనల్ అటాచ్మెంట్ అన్నారు. నాకు మా పర్సనల్ అటాచ్మెంట్ మా నాన్నగారు మాదాల రంగారావు గారు త్రూనే వారితో. వారు అప్పట్లో సితారా అవార్డ్స్ అని, బహుశా అంత భారీగా ఆ సితారా అవార్డ్స్ ఎవరు ఫస్ట్ టైం అలా చేయలేదు. ఆ సితారా అవార్డ్స్లో యువతరం కదిలింది అనే చిత్రానికి దిస్ ఈజ్ ఎ రియల్ ట్రెండ్ సెటర్ అని మాదాల రంగారావు గారు వారు మాట్లాడుకున్న మాటల్ని మా నాన్నగారు నాకు చెప్పారు. అప్పుడు చెప్పారు వారు ఎంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి. అలాగే మా బాబాయ్ టి కృష్ణ గారు వారి సినిమా ప్రతిఘటన డైరెక్ట్ చేశారు. వారితో ఆ టైంలో వారి ఆరోగ్య పరిస్థితులకి వారికి ఎంత సహకారంగా ఉండి వారి నిజంగా ఎలా చైతన్యవంతం చేశారు, ఒక రియల్ ఎపిసోడ్ని వారికి చెప్పి ఎంత గొప్పగా వారి చేత తీయించారు, ఎంత గొప్ప వ్యక్తి అని అనేక మంది ద్వారా మేము వినటం జరిగింది. పర్సనల్గా కలవటాలు చాలాసార్లు జరిగినప్పటికీ వారి గురించి గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు వింటుంటే నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. డిసిప్లిన్ కానీ, వారికి ఉన్న డిసిప్లిన్ కానీ, వారికి ఉన్న కమిట్మెంట్ కానీ, నిజంగా ఇందాక చదలవాడి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అన్నారు, వారికి ఉన్న డిసిప్లిన్లో, వారికి ఉన్న కమిట్మెంట్లో, వారికి ఉన్న అన్ని లక్షణాల్లో 1% ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఎంతో సక్సెస్ఫుల్ అవుతారని. మరి ఇవాళ ఇటువంటి గొప్ప వ్యక్తి వారి సంస్థల ద్వారా ఎందరో వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎందరో ప్రజా కళాకారుని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఎందరో గొప్ప నటుల్ని పరిచయం చేశారు, ఎందరికో అవకాశాలు ఇచ్చారు. మరి ఇటువంటి గొప్ప వ్యక్తికి మరణం అనేది ఉండదు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ప్రజల గుండెల్లో వారు చేసిన పనుల ద్వారా ఎప్పుడూ బ్రతికే ఉంటారు. అందుకని ఇలాంటి గొప్ప వ్యక్తికి, ఒక లెజెండరీ పర్సన్కి ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి, మా సభ్యులందరి తరఫు నుంచి
మా ఆఫీస్ బేరర్స్ అందరి తరఫు నుంచి మేము వారి కుటుంబానికి, వారి మిత్రులందరికీ మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా మా ప్రజానాట్య మండలి తరఫు నుంచి కూడా జోహార్లు రామోజీరావు గారికి తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ నమస్కారం. ఆత్రేయ గారిని ఒకసారి మీకు చావంటే భయం ఉందా అని అడిగితే, చావంటే నా ఎందుకు భయం ఉంటుంది, అది వచ్చినప్పుడు నేను ఉండను, అది వచ్చినప్పుడు నేను ఉండను, అది వచ్చిన తర్వాత భయం ఎందుకు ఉంటుంది అన్న లెవెల్లో ఆయన చెప్పారు. అదే మళ్ళీ నేను ఉన్నప్పుడే నేను ఉన్నప్పుడు అది రాదు, అది వచ్చాక నేను ఉండను. మళ్ళీ అంత తాత్విక చింతనని ఆయన సొంతంగా స్మృతివనాన్ని ఆయనే నిర్మించుకోవటం అనే దాంట్లో చూశాను. ఆయన ఆ స్మృతివనం ఎలా ఉండాలో దగ్గరుండి చేయించుకోవటం, అంటే చాలామందికి ఆత్మస్థైర్యం ఉంటే కానీ అలాంటి పని చేయలేరు. సో అంత గొప్ప తాత్వికుడికి, దార్శనికుడికి నిజంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ చనిపోలేదు, మనకి దూరం కాలేదు. మనం పొద్దున్నే లేవగానే చూసే న్యూస్ పేపర్లో ఉంటారు, మనం రిమోట్ ఆన్ చేస్తే ఈటీవీలో ఉంటారు, మనం డైనింగ్ టేబుల్ మీద రుచికరమైన టిఫిన్ చేయాలంటే ఆ ప్రియ పచ్చళ్ళలో ఉంటారు, మనం బోరు కొడితే ఆయన తీసిన సినిమాల్లో ఉంటారు. మన క్రియేటివ్ ఉండి దర్శకులుగానో, నిర్మాతలుగానో, టెక్నీషియన్లుగానో షూటింగ్ జరుపులంటే ఆయన రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఉంటారు. మన సినిమా నిర్మించిన తర్వాత దాన్ని విడుదల చేయాలంటే మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటారు. మనం ఏదన్నా పొదుపు చేసుకుని దాన్ని దాచుకోవాలంటే మారదర్శి చిట్ ఫండ్స్లో ఉంటారు. సో ఆయన చావు లేదు, ఆయన అమరుడు. అలాంటి గొప్ప వ్యక్తి తెలుగువాడిగా పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. ఎందుకంటే తెలుగు భాష కోసం ఆయన చేసిన అన్ని సేవలు లాభాపేక్ష లేకుండా విపుల చతుర అనే మ్యాగజైన్లు కొన్ని దశాబ్దాలు నడిపారు ఆయన. అందులో ఒక పైసా కూడా లాభాపేక్ష లేదు, ఆయనకి నష్టం వచ్చేది. ప్రపంచంలో ఉన్న గొప్ప సాహిత్యాన్ని, కథల్ని, అలాగే భారతీయ ఇతర భాషలో వచ్చిన కథల్ని వాటిని అనువాదం చేసి విపుల ద్వారా అందించేవారు, చతుర ద్వారా ఒక నవలను అందించేవారు. అలాగే రీసెంట్ ఇయర్స్ వరకు కూడా తెలుగు వెలుగు అనే మ్యాగజైన్ మళ్ళీ ఆయన ఆ భాష మీద అభిమానం పోకుండా తెలుగు వెలుగు అనే మ్యాగజైన్ నడిపారు మొదటి వరకు. ఈ డిజిటల్ యుగంలో వెబ్సైట్స్ రాజ్యం అవుతున్న టైంలో ఆ తెలుగు వెలుగు కూడా ఆయన రీడర్స్ లేక ఆ వెబ్సైట్లోనే నిర్వహిస్తూ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి తెలుగు భాషకి ఆయన చేసిన సేవ కానీ, అలాగే రైతు బిడ్డగా ఆయనకున్న అభిమానం కూడా, అన్నదాత అనే ఓ మ్యాగజైన్ని రైతుల కోసం నడిపేవాళ్ళు. సో సంపూర్ణమైన జీవితం, ఎన్నో గొప్ప విజయాలు. అలాంటి వ్యక్తి అన్ని రంగాల్లోనూ, అటు పాత్రిక రంగంలోనూ, సినిమా రంగంలోనూ ఎన్నో గొప్ప సినిమాలు, అంటే ఆయన చేసిన సినిమాల్లో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించారు. పరుచూరి గారు చెప్పారు, ప్రతిఘటన అనే సినిమా మేము చిన్నప్పుడు చూసి బయటకు వస్తుంటే ఎవరైనా రౌడీ కనిపిస్తే వాడిని ఎరగొడదామన్నంత ఇన్స్పిరేషన్ వచ్చేది. అలాగే ఒక ఎథ్లెట్స్ని ఇన్స్పైర్ చేయడానికి అశ్విని నాచప్ప జీవితాన్ని తీయటం కానీ, అలాగే ఒక కాలు కోల్పోతే మళ్ళీ ఆమె గొప్ప నాట్యమయూరిగా ఒక ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టి ఉన్న సుధాచంద్రన్ జీవితాన్ని మయూరి అనే సినిమాగా చేయటం కానీ, పరుచూరి గారు పనిచేసిన మౌన పోరాటం, ఒక గిరిజన యువతి ఒక మౌన పోరాటం దాని అన్యాయం చేసిన వ్యక్తి మీద చేయటం అనేది, అలాంటి అన్యాయం చాలామంది జరుగుంటుంది. వాళ్ళకందరికీ ఒక చైతన్యవంతం చేరిన దృష్టితోటి అయిన మౌన పోరాటం అనేది అది హిట్ అవుతుందో లేదో, కమర్షియల్గా అవుతుందో లేదో తెలియకుండా ఒక కమిట్మెంట్తో అలాంటి ఎవరైతే ఆడవాళ్ళు ఎవరైతే అన్యాయం గురయ్యారో వాళ్ళందరికీ ఒక చైతన్యవంతం చేయాలనే దృష్టితో ఆ సినిమా చేయడం కానీ, అలా ఆయన అన్ని సినిమాలు కూడా ఎక్కడ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా ఆరోగ్యకరమైన సినిమాలని ఆయన రూపొందించారు. సో అలాంటి గొప్ప వ్యక్తికి మనం హైదరాబాద్ రామారావు గారు చెప్పినట్టు ఒక వరల్డ్ సినిమా, అలాగే భారతీయ సినిమా మళ్ళీ మద్రాసు, ముంబై కాకుండా హైదరాబాద్ని ఒక సెంటర్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ అనే గొప్ప ప్రపంచంలో అతిపెద్ద స్టూడియో చేశారు. అలాంటి వ్యక్తికి, మహనీయుడికి మా దర్శకుల సంఘం తరఫున నివాళులు అర్పిస్తూ సెలవు. భారతంలో భీష్ముడికి తను ఎప్పుడు చనిపోవాలో తెలుసునట. అందుకనే తను అధర్మ యుద్ధం చేస్తూ ఇక చాలు ఈ యుద్ధం, ఎందుకంటే అధర్మ యుద్ధం చేయాల్సి వస్తుంది, రాజు మాట వినాలి కాబట్టి. ఆ అధర్మ యుద్ధం చేస్తూ తను ఇక చాలు అనుకొని తను చాలించాడు తనకు తెలిసి. అలాగే రామోజీరావు గారు ధర్మయుద్ధం చేస్తూ తను ఎప్పుడు చాలించాలో తెలిసి
తాను అనుకున్నది నెరవేరిన తర్వాత తను హ్యాపీగా చనిపోయాడు అని అనుకున్నది సాధించిన తర్వాత. ఎందుకంటే మీరు ఆయన ముఖం చూస్తే చనిపోయినట్టుగా అనిపించదు, హ్యాపీగా నవ్వుతూ ఉన్నట్టుగా ఉంటుంది. అంటే మనస్ఫూర్తిగా ఆయన నిష్క్రమించారు. అలాంటి రామోజీరావు గారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. రామోజీరావు గారి గురించి నేను చెప్పడానికి అర్హుండండి. ఎందుకంటే ఆయన ఫుడ్ తిన్నా, నేను ఉషా గారి మూవీస్లో వర్క్ చేసి ఉన్నానండి. గవర్నమెంట్ శాలరీ 1-2 తారీఖులు వస్తో తెలియదు కదండి. మేము వర్క్ చేసేటప్పుడు 1st తారీఖు మాకు చెక్లు వచ్చేసాయండి. తర్వాత చాలామందికి కొన్ని విషయాలు తెలియదండి. మనం ట్యాక్స్ కట్టాలి, ఐటీ రిటర్న్స్ ఉంటాయి, ఇవన్నీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి ఆయనేనండి. మీకున్న దానిలో కొంచెమైనా దాచుకోండి, ఫర్దర్గా అది ఉపయోగపడుతుంది, దీన్ని కట్టడం వల్ల చాలా ఉపయోగాలు అని చెప్పిన వ్యక్తి ఆయనేనండి. అంతేకాదు, మనం లేచిన దగ్గర నుంచి ఏ సినిమా జరగాలన్నా ప్రతి ఒక్కరు, నేను ఆల్మోస్ట్ ఒక 15 సినిమాలు చేశానండి. అసిస్టెంట్గా, అసోసియేట్గా, కూడా డైరెక్టర్గా కూడా చేశాను. నా ప్రతి సినిమా ఫిల్మ్ సిటీలోనే జరిగిందండి. ఇక్కడున్న ప్రతి దర్శకుడు నాకు తెలిసి 99% అతిశయోక్తి కాదు, ప్రతి వాళ్ళు ఫిల్మ్ సిటీలో చేసిన వాళ్ళే. అలాంటి వ్యక్తి మన మధ్య లేరు అనండి. ఎందుకంటే ఇందాకే వీరశంకర్ గారు చెప్పారు, మన ప్రతి కదలికలోనూ, సినిమా ఇండస్ట్రీ ప్రతి కదలికలోనూ ఆయన ఉంటారండి. ఒక మనిషి ఎదగడానికి ఊర్లో గొప్ప అనిపించుకుంటాడు, మండలంలో గొప్ప అనిపించుకుంటాడు, జిల్లాలో అనుకుంటాడు, లేకపోతే రాష్ట్రం అనిపించుకుంటాడు. దేశం గర్వించదగ్గ వ్యక్తి అండి ఈయన. సో మనం ఇప్పటి వరకు మొన్న May 4th డైరెక్టర్స్ డే దాసరి నారాయణరావు గారికి ఎలా అయితే ఒక డేని అనుకున్నామో, అలా గురుగారు రామోజీరావు గారికి కూడా మన ఇండస్ట్రీ తరఫున అందరూ ఒక డే అనుకొని ఆయనకి సెలబ్రేషన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. నా పూర్తి పేరు ఉమర్జీ అనురాధ. నేను తెలుగు సినీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిని. నాకు మా చైర్మన్ గారితో 8 ఏళ్ళు ప్రత్యక్షంగా పనిచేసినటువంటి అనుబంధం ఉంది. నేను ఈ రోజుకి కూడా నేను పేరు పెట్టి పిలవలేకపోవడం అనంటే, మా డిఎన్ఏలోనే ఈనాడులో ఒకసారి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత మా డిఎన్ఏలో చైర్మన్ గారు ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు, ఆయన సమాజం గురించిన చింతన, సమాజం గురించిన ఆలోచన తప్ప వేరే ఏది ఉండదు. 1994లో మొట్టమొదటిసారి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ మొదలవుతుంది. దానికి ఓల్గా గారు సారథ్యం వహిస్తారు అన్న న్యూస్ చూసినప్పుడు, చిన్నప్పటి నుంచి డ్రామాలు అవి రాస్తున్న దాన్ని ఎప్పటికైనా రైటర్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయనకి ఒక ఉత్తరం రాశాను. సార్, నేను మిమ్మల్ని కలవాలి, నేను ఉషా కిరణ్ మూవీస్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి. అడ్రస్ ఏం రాయాలో తెలియదు. రామోజీరావు గారు, హైదరాబాద్ అని రాశాను. అది ఆయనకి వెళ్ళింది. తర్వాత ఆయన నాకు ఆయన అసిస్టెంట్ ఉండేవారు ప్రభాకర్ గారని, ఆయన చేత నాకు ఒక కార్డు రాయించారు. అంటే చైర్మన్ గారు ఇలా మెడ్రాస్కి పాసన్ మేనర్లో ఒక ఆఫీస్ ఉంది, ఇప్పటికీ ఒక ఉంది, అప్పుడు మాకు 3 ఫ్లోర్స్లో ఆఫీస్ ఉండేది. సో అక్కడికి పలానా రోజు వస్తున్నారు, మీరు వచ్చి వాళ్ళని కలవచ్చు అని. సో ఆయన మీట్ అవుతుంటే నేను రైటర్ ఆల్రెడీ అయిపోయాను అన్న ఒక హై దీంతో వెళ్ళాను. వెళ్తే, ఇంత చిన్నపిల్లవి, నువ్వు సినిమాల్లో రాస్తావా? అవును సార్ రాస్తాను అన్నాను. అంటే ఏం చేస్తున్నావు అంటే, ప్రెసిడెన్సీ కాలేజ్లో ఎంఏ చేస్తున్నాను సార్, ఫస్ట్ ఇయర్ అని అన్నాను. ఎందుకని ప్రెసిడెన్సీ కాలేజ్లోనే చేస్తున్నావు అని అంటే, ప్రెసిడెన్సీ కాలేజ్ సార్, అక్కడ చిన్నయ్య సూరి గారు చేశారు, కందుకూరి వీరేశలింగం గారు చేశారు, మనకు వచ్చిన నోబెల్ విన్నర్స్లో 3 ఆ కాలేజ్ నుంచే ఉన్నారు, అదిగో ఆ సముద్ర తీరంలోనే శ్రీశ్రీ గారు వెళ్ళారు, చలం గారు తిరిగారు. ఇలాగ అసలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనర్గళంగా దాని గురించి నా భావావేశాన్ని చెప్పినప్పుడు, నువ్వు ఇప్పుడు నాతో చెప్పిందంతా కాగితం మీద పెట్టి తీసుకురా, అప్పుడు నేను డిసైడ్ చేస్తాను అన్నారు. అంటే ఎప్పుడు తీసుకురావాలి సార్ అంటే, నేను ఇక్కడ 3 రోజులు ఉంటాను, నువ్వు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకొని చక్కగా రాసి తీసుకురా, అది చూశాకే నేను డిసైడ్ చేస్తాను అన్నారు. నేను ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇంట్లో, అప్పుడు మా మనలి పుదునగర్ అంటే అక్కడి నుంచి 2 hours జర్నీ. ఇప్పుడు నేను వెళ్ళి 2 గంటలు ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున రాసి తీసుకొని మనసు మార్చుకుంటే మళ్ళీ మనకు సమస్య అవుతుంది, నేను అంతవరకు వెయిట్ చేయలేను అని, మీరు తెల్ల కాగితాలు ఇప్పిస్తే నేను ఇప్పుడే రాస్తాను సార్ అన్నాను. అంటే ఆయన అక్కడ తంగస్వామి అని చెప్పి ఒక బాయ్ ఉండేవాడు, అతను పిలిచి, ఈ అమ్మాయికి తెల్ల కాగితాలు పెన్ను ఇవ్వు, కూర్చోడానికి మంచి కుర్చీ టేబుల్ ఇవ్వన్నారు. సో ఆయన ఎవరితోనో మీటింగ్లు చేసుకుంటున్నారు, నేను అక్కడే కూర్చొని ఒక 2 hours ఒక 15 పేజీలు నాకు తెలిసినట్టుగా రాసి ఇచ్చాక అది ఆయన చదివారు. చదివి, సరే నాకు ఆకలేస్తుంది, నేను లంచ్ చేయాలి, తర్వాత రా అన్నారు. నాకు కూడా ఆకలేస్తుంది సార్ అన్నాను. అంటే ఆయన ఒకసారి ఎగదిగా చూసి, సరేనని పెరుగన్నం ఆవకాయ ఆయనతో పాటు కలిసి, అంటే అప్పుడు విలువ తెలియదండి, ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే
నా అదృష్టం. ఆయన 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 గురించి తెలిసే కొద్దీ ఆయనతో గడిపిన క్షణాలన్నీ విలువైన జ్ఞాపకాలుగా మారిపోతున్నాయి. అలా ఆయనతో కలిసి ఆవకాయ, పెరుగన్నం తిన్నాను. తిన్న వెంటనే ఆయన అన్నారు, "అమ్మా నువ్వు రాసింది చదివాను బావుంది. అయితే నీలో ఆవేశం నీ ఇదంతా చూస్తూ ఉంటే నువ్వు జర్నలిజంకి బాగా పనికొస్తావు. ఒక తండ్రిలా చెప్తున్నాను. నువ్వు ఏం చేస్తావంటే మనకి ఈనాడు ఆఫీస్ ఉంది. కంట్రిబ్యూటర్‌గా జాయిన్ అవ్వు" అన్నారు. అంటే ఎప్పటి నుంచి జాయిన్ అవ్వను సార్ అన్నా. అని సార్ అందులో బాగా మరి రైటర్ సార్ అనంటే నా చేత నువ్వు అనిపించు. నువ్వు రైటర్ అవుతావు అని నా చేత అనిపించు. నీకు ఒక అవకాశం ఇచ్చాను కదా! నువ్వు పని చేయి అన్నారు. ఇంకా మర్నాడే ఆఫీస్‌కి వెళ్ళిపోయి అక్కడ కంట్రిబ్యూటర్‌గా జాయిన్ ఎప్పటికప్పుడు ఏంటంటే చైర్మన్ గారు తనంతట తాను "అనురాధ నువ్వు చాలా పెద్ద రచయిత్రివి నువ్వు రా" అని అంటారని నాకు ఒక ఆవేశం. ఆయన ఏంటంటే అప్పట్లో ఆయన స్వహస్తాలతో బాగున్న ఆర్టికల్స్‌కి గుడ్ అని కామెంట్ రాసేవారు. సో, ఆ గుడ్ కామెంట్లు ఎన్నొస్తే అంత త్వరగా ఆయన నన్ను కన్సిడర్ చేస్తారు అని ఇంకా బాగా కష్టపడి పని చేస్తే ఆఖరికి ఒక నెలలో 78 గుడ్ కామెంట్‌లొచ్చాయి. 78 గుడ్ కామెంట్‌లొచ్చేసరికి అప్పుడు నాగేంద్ర గారని నాకు అప్పుడు బాస్ అక్కడ స్టాఫ్ రిపోర్టర్ అండ్ మేనేజర్ గారు కృష్ణమూర్తి గారు. సో, కృష్ణమూర్తి గారు "ఉమర్జీ నీతో మాట్లాడాలి. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే నా ఛాంబర్‌కి రా" అన్నారు. నేను ఇంకా ఊహించుకున్నాను. ఓహో! చైర్మన్ గారు ఫోన్ చేసుంటారు ఆల్రెడీ. ఎస్టీడీ చేసేసుంటారు. నన్ను ఇంక రేపటి నుంచి ఉషా అకాడమీస్‌కి వెళ్ళిపోతాను అని ఊహించి వెళ్ళి "చైర్మన్ గారు కాల్ చేశారా సార్" అని అడిగితే, "అదేం లేదు. చైర్మన్ గారు నీకు 78 గుడ్ కామెంట్‌లు వచ్చినందుకు ఇన్సెంటివ్ ఇమ్మన్నారు" అని చెప్పి ఒక రూ. 2000 ఇచ్చారు. ఇది దగా మోసం. నేను ఎక్కువ గుడ్ కామెంట్‌లు ఇస్తాను. ఉషా కిరణ్ అనుకుని అప్పటి నుంచి ఒక 1 ఇయర్ అయ్యేసరికి స్టాఫ్ రిపోర్టర్‌గా తీసుకుంటామన్నారు. ఆ జాబ్ వాల్యూ నాకప్పుడు తెలీదు. నేను రైటర్ అవ్వాలనుకుంటే మళ్ళీ నన్ను జర్నలిస్ట్‌గా తీసుకుంటారు. స్టాఫ్ రిపోర్టర్ అంటే ఏంటి సార్ అని అడిగా. "లేదు యూ విల్ బి ఎ పర్మనెంట్ ఎంప్లాయీ ఆఫ్ ఈనాడు" అని అన్నారు. అంటే సరే ముందు చేరిపోదాం. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 3 నెలలకోసారి చైర్మన్ గారే డైరెక్ట్‌గా మీటింగ్స్ ఉంటాయి. సో, ఇందులో ముందు జాబ్‌లో చేరిపోయి 3 నెలల తర్వాత చైర్మన్ గారితో డైరెక్ట్ మీటింగ్ ఉన్నప్పుడు అప్పుడు కాళ్ళ వేళ్ళ పడిపోయి ఎలాగైనా సరే ఉషా కిరణ్‌కి వెళ్ళిపోదాము అని ఆశయం. సరే అని చేరిపోయాను. కానీ చేరిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐ వాస్ ద ఫస్ట్ ఎంప్లాయీ హూ హాస్ బీన్ టేకెన్ వితౌట్ జర్నలిజం. అది నాకు తెలీదు. నేను అది సాధించానని కూడా నాకు తెలీదప్పుడు. 3 నెలల తర్వాత ఆయన ఫస్ట్ నేను మీట్ అవుతున్నప్పుడు తిరుపతిలో ఫస్ట్ మీటింగ్ వాజ్ ఎ వెరీ మెమరబుల్ మీటింగ్. ఆయన చూడగానే ఆయనకు తెలిసింది. ఆయన ఏంటంటే మనల్ని చూడగానే మన మనసులో మనం ఏం అడగాలనుకుంటున్నాం అనేది ఆయనకు అర్థమైపోతుంది. సో, మన క్వెషన్ వేయకుండానే ఆయన ఆన్సర్ చెప్తారు. నేను వెళ్ళి ఇలా నిలబడి ఎప్పుడెప్పుడు అడుగుదామా, ఒక గ్యాప్ దొరికితే అడుగుదామని చూస్తూ ఉంటే, "ఉమర్జీ నువ్వు జర్నలిస్ట్‌గా చాలా పైకొస్తావు. నన్ను నమ్ము. ఇంక పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్రలోంచి తీసేయి. నేనే నీతో విసిగిపోయి నేను చెప్పేదాకా నువ్వు పని చేస్తూనే ఉండు" అన్నారు. అనేసరికి ఈయనకి అర్థమైపోయింది. అక్కడి నుంచి సార్ 125 మంది పొలిటికల్ రిపోర్టర్స్ ఉంటే నేనున్న టైంలో నేనొక్కదాన్నే అమ్మాయిని ఈనాడులో. మాకు ఎలక్షన్స్ టైంలో మీటింగ్స్ పెడతారు. ఎలక్షన్ కవరేజ్ ఎలా చేయాలి? మనం ఎలా నైతిక విలువలను పాటించాలి? మనం అంటే ఆ మీటింగ్స్ విలువ ఇప్పుడు తెలుస్తుంది నాకు. అంటే వాళ్ళు బాధ్యత గల విలేకరిగా మనం ఎలా ఉండాలి అనేది మనకు ఒక ఏమంటారు మోరల్ క్లాసెస్ అవన్నీ. అలాంటి క్లాసులు కండక్ట్ చేసినప్పుడు 125 మంది అబ్బాయిల మధ్య నేనొక్కదాన్ని అమ్మాయిని. నాకు చైర్మన్ గారికి మన మీద అభిమానం ఉంది అనేది నాకు అర్థమైన తర్వాత ఈ బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌లా తయారవ్వడం మొదలుపెట్టా. అంటే అప్పుడు మా ఎండీ గారు రమేష్ బాబు గారు, వారు లేరిప్పుడు. వారు క్లాసులు తీసుకుంటుంటే వెనకాల కూర్చొని కామెంట్లు చేయడం, "మాకు తెలుసు సార్ మేము చేస్తాం సార్" అంటాం ఇలాంటివన్నీ. ఇది కూడా ఆయన దగ్గరికి రిపోర్ట్ వెళ్ళింది. వెళ్ళి "నువ్వేంటి దబాయించడం మొదలుపెట్టావంట, నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి, సరిగ్గా బుద్ధిగా పనిచేయని" ఆయన కేకలేసేటప్పుడు కూడా అది మనకి వినబుద్ధి అవుతుంది. జస్ట్ లైక్ మా ప్రెసిడెంట్ గారు కూడా అప్పుడప్పుడు కేకలేస్తుంటారు. మనకి వినబుద్ధి అవుతుంది అది. ఓకే ఇదేదో బానే ఉంది మనల్ని పొగుడుతున్నారు. యాక్చువల్లీ మనల్ని తిట్టారనేది మనం తర్వాత వెళ్ళి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే గానీ అర్థం కాదు. అప్పటికప్పుడు మనల్ని ఏదో పొగుడుతున్నారని అనిపిస్తుంది. మా చైర్మన్ గారు కూడా మమ్మల్ని అలాగే తిట్టేవారు. సో, అలా క్లాస్ తీసుకున్నారు. అండ్ 1996 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో నేను నాకు బెస్ట్ రిపోర్టర్ అవార్డు కూడా వచ్చింది. అప్పుడు ఇలాంటి అచీవ్‌మెంట్స్ వచ్చినప్పుడు నాకు దొరికిన ఒక అద్భుతమైన మెమరీ ఏంటంటే ఆయన డైరెక్ట్‌గా ఫోన్ చేసి మెచ్చుకునేవారు. "చాలా బాగా చేశావమ్మా" అని. అలా అన్నా డీఎంకే పార్టీ వాళ్ళ మీద నేను రాసినటువంటి ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ నా టైంలో
ఎవరు రాలేదు అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఆ టైంలో నేను చేసిన పని విలువ నాకే తెలీదు. ఒకసారి అన్నాడీఎంకే వాళ్ళ పార్టీ కార్యకర్తలే దొంగసారా కాస్తుంటే దాని ఫోటోలు తీసివేస్తే, అప్పటిదాకా ఏంటంటే మా ఈనాడు తమిళనాడు ఎడిషన్ ఇలా మామూలుగా ఇలా మడత పెట్టి ఉంటుంది డిస్ప్లేలో. ఆ రోజు ఏంటంటే ఫుల్గా డిస్ప్లే చేశారు, ఇలా క్లిప్ పెట్టి డిస్ప్లే చేసేసరికి అది ఎవరో చూసి ఆ న్యూస్ 2 డేస్లో చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన కాల్ చేసి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఉమర్జీ, మన పేపర్ని మడత విప్పి తగిలించేలా చేసావు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నారు. అప్పటి నుంచి ఏంటంటే ఈ మడత విప్పకుండా ఇలాగే అది ఓకే, మడత విప్పి తగిలించడం అంటే అచీవ్మెంట్ మాట అని అర్థమై అప్పటి నుంచి అలాంటి స్టోరీలు ఏం రాయాలా అని కొన్ని స్టోరీస్ చేసా. వల్లువరకోటంలో విచార ఘట్టం, ఆ స్టోరీ వచ్చినప్పుడు కూడా ఆయనే స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకోవడం. సో ఇలాంటి ఎన్నో మెమరీస్. ఆ తర్వాత ఇంకా సినిమా అంటున్నాను అని చెప్పి నన్ను ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో, ఆ రామోజీ ఫిలిం సిటీ గురించి చెప్పాలంటే సూపర్బ్ మెమరీ. ఫస్ట్ డే ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ అప్పుడు ఈటీవీ స్టార్ట్ చేసేసారు. ఈటీవీ స్టార్ట్ చేసిన తర్వాత ఈటీవీ వినోది అని ఒక సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ సెకండ్ ఛానల్కి సినిమా డెస్క్కి నన్ను వేశారు రిపోర్టర్గా. సో నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు మా ఆఫీసు ఈ రామోజీ ఫిలిం సిటీలో సామ్రాట్ బిల్డింగ్లో మా ఆఫీస్ ఉండేది, ఫస్ట్ ఫ్లోర్లో. సో ఫస్ట్ బ్యాచ్ మేము వస్తున్నాము, ఫస్ట్ డే ఫస్ట్ బ్యాచ్ రామోజీ ఫిలిం సిటీకి. అది ఇంకా ఇట్స్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. అయితే ఈ బస్సు నడిపే డ్రైవర్కి ఏంటంటే అప్పుడు మనకి మెయిన్ డోర్ వైపు ఉండేది కాదు, ఇట్లా ఈ పక్కన ఒక చిన్న సందులాగా ఉండేది అనాస్పూర్ అని, అందులోంచి వెళ్ళాల్సి వచ్చేది సాంఘీ టెంపుల్ మెయిన్. ఆ డ్రైవర్కి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయాడు. వాడు వెళ్తున్నాడు, గంట అయిపోయింది, రామోజీ ఫిలిం సిటీ ఎప్పటికీ రాదు. అప్పటికి మాకు మొబైల్ ఫోన్స్ కూడా ఏం లేవు. తర్వాత చూస్తే సడన్గా విజయవాడ 290 కిలోమీటర్స్ అనే బోర్డు కనిపించింది. అందరం ఒక్కసారి గట్టిగా అరిచాం, మనం విజయవాడ వెళ్ళిపోతున్నాం అనేసరికి వాడు ఒక్కసారి ఉలికిపడి మళ్ళీ వెనక్కి వచ్చి, ఈలోపు చైర్మన్ గారు ఏంటంటే ఈ ఫస్ట్ బ్యాచ్ ఇంకా రాలేదేంటి, ఆయన హెడ్ మాస్టర్లా ఉంటారు, అప్పుడప్పుడు మాకు హెడ్ మాస్టర్ లాగా ఉంటారు. వచ్చి గబగబా సామ్రాట్ బిల్డింగ్లోకి వెళ్ళబోతుంటేనే ఆయన కారులో చూస్తున్నారని అర్థమైంది. పారిపోతున్నాయంటే ఇంత లేట్ అయింది ఏంటి అంటే ఇది జరిగింది అని అన్నాను. అంటే ఓకే కొద్ది రోజుల తర్వాత ఇబ్బంది ఉండదు అన్నారు. తర్వాత కట్ చేస్తే ఒక పెద్ద రోడ్డు పక్కన అది ఇంకా ఇట్స్ రెడీ టు రోల్, ఆ రోడ్ ఈజ్ రెడీ టు ఓపెన్ అన్నప్పుడు ఒక్కసారి ఆయన చైర్మన్ గారి దగ్గరికి మామూలుగా వెళ్తే ఇంక నుంచి దారి తప్పక్కర్లేదు, చూసావు కదా మన దారి. ఈ హ్యాస్ అ వెరీ అండ్ ఈనాడు ఖైరతాబాద్లో పనిచేసినప్పుడు ఆయన 5th ఫ్లోర్లో ఉండేవారు అండ్ మాదేమో ఆఫీస్ 2nd ఫ్లోరు. ఎప్పుడన్నా లిఫ్ట్ దగ్గర ఒకేసారి ఎదురు పడితే మనం జనరల్గా చైర్మన్ గారు కదా బాగుండదు, ఆయనే వెళ్ళని ముందు లిఫ్ట్లో అని మనం ఇలా పక్కన పెడితే రమ్మనేవారు. ఆ లిఫ్ట్లోంచి 5th ఫ్లోర్ వెళ్ళే లోపు ఏం చేసావు, ఈ 1 వీక్లో ఏం చేసావు, అది చేసావు ఇది చేసావు ఏదో చెప్తారు. ఈ సెట్స్ అస్ గోల్స్. అండ్ ఏఆర్ రెహమాన్ గారిని ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మెచ్చుకున్నారు, డైరెక్టర్ శంకర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మెచ్చుకున్నారు. WTC టవర్స్ మీద అమెరికాలో అది క్రాష్ అయినప్పుడు మన పేపర్లో, ఈనాడు పేపర్లో మాత్రమే ఒక న్యూస్ వేశాము. అదేంటంటే జస్ట్ ఆ ఇన్సిడెంట్ జరగడానికి ఒక 2 months బ్యాక్ యూఎస్లో ఒక లేడీ ఫ్లైట్లో ఇలాగే కొంచెం ఏదో కొద్దిగా తేడాగా ఉంది అని చెప్పి వెళ్ళి ఆమె లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే వాళ్ళు దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. దే ఆర్ నాట్ పెయిడ్ వెరీ సీరియస్ అటెన్షన్. అది నేను అప్పట్లో ఇంటర్నెట్ అనేది అప్పుడప్పుడే వస్తున్న కొత్త, సో దాన్ని రీసెర్చ్ చేసి కనుక్కొని FBA వెబ్సైట్లోకి వెళ్ళి కనుక్కుని ఆ న్యూస్ మనం ఈనాడులో చేసి, మాకు స్కోరింగ్స్ ఉంటాయి, మనం ఏం స్కోర్ చేసాము ఇవాళ, మనం ఏ న్యూస్ స్కోర్ చేసాము అని. ఆ న్యూస్ స్కోర్ చేసినందుకు ఎవరు కారణం అవుతారో వాళ్ళని తప్పకుండా ఆయన మెచ్చుకుంటారు. ఆ విషయంలో కూడా ఆయన నన్ను చాలా మెచ్చుకున్నారు. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ విచ్ ఐ హ్యావ్ సో మెనీ మెమరీస్ లైక్ దట్, బట్ సమయాభావం వల్ల ఇంకొకటి చెప్తాను. అదేంటంటే లగాన్ ఆస్కార్ కౌంట్డౌన్లో లగాన్ గురించి ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాసినప్పుడు లాస్ట్లో ఒక ఆర్టికల్లో ఒక 4 lines రాశాను. భారతీయ కథల్ని కూడా హాలీవుడ్ సినిమా చిత్రాల్లో ఉన్నటువంటి ఆధునికతను కనుక జోడిస్తే మనకు తప్పకుండా మన సినిమాలకు కూడా ఆస్కార్ వస్తుంది అని చెప్పి అది రాసినప్పుడు ఆయన ప్రత్యేకంగా నన్ను ఛాంబర్కి పిలిచి నాకు ఒక 10,000 rupees ఆయన పర్సనల్గా గిఫ్ట్ చేసి, నువ్వు దర్శించావు, యూ హ్యావ్ ద టాలెంట్ ఆఫ్ విజువలైజింగ్ థింగ్, దిస్ విల్ హ్యాపెన్ వెరీ సూన్,
వెరీ సూన్ దిస్ విల్ హ్యాపెన్ అని అన్నారు. ఆ తర్వాత నేను రైటర్ అవ్వాలి అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు, నీ జర్నలిజం దీంట్లో యూ హ్యావ్ పయోనైర్డ్ సో మెనీ థింగ్స్, ఐ హ్యావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు మళ్ళీ రైటింగ్ అనే దగ్గరికి వెళ్తే మళ్ళీ నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మేబీ యూ విల్ ఫైండ్ ఎ డే వేర్ యూ విల్ రిగ్రెట్ ఫర్ యువర్ డెసిషన్. అదంతా ఆలోచించు అంటే, లేదు సార్ పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్ టు నాట్ టు బికమ్ ఎనీథింగ్ అని కూడా అంటే అప్పుడు ప్రియాంక సీరియల్ ఇచ్చారు. అండ్ ఇప్పటికీ ఈనాడు ఈజ్ మై ఫ్యామిలీ. అండ్ ఇప్పుడు కూడా నేను ఈనాడులోకి అడుగు పెడితే ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ డూయింగ్ సమ్ వర్క్ ఫర్ ఆల్ టు దెమ్ ఆల్సో. అండ్ ఇలా ఆయన గురించి చెప్పాల్సి వస్తుంది.